హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ మనము అవిసె గింజల పొడి తయారు చేయబోతున్నాము కర్ణాటక స్టైల్లో. ఇవి అవిసెలు 1 కప్పు, అదేవిధంగా శనగపప్పు 1/2 కప్పు, ధనియాలు 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు, అదేవిధంగా డ్రై మ్యాంగో, ఇంకా వెల్లుల్లిపాయలు, ఇవి కారము, ఉప్పు, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనము ఇవన్నీ ఇప్పుడు వేయించుకుందాము. మినపప్పు, ఇవి 4 ఐటమ్స్ మనం వేయించుకొని పెడదాం. ఇప్పుడు మనము అవిసె గింజలు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడగొట్టకూడదు, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదా, చాలా వేగినాక బయట పడుతూ ఉంటుంది. అప్పుడు మనము ప్యాన్ తీసి ఏదైనా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా వేగిపోయినాయి కదా ఇవన్నీ, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా అవిసెలు మనం తీసేసిన తర్వాత శనగపప్పు మరియు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా వేడైనాక కొంచెం లైట్గా ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఈ పప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, అప్పుడు ధనియాలు కూడా వేసేసుకుందాం. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు తీసి పక్కన పెడదాం. అదే టైంలో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి, అవి కూడా కొంచెం వేడవ్వాలి. మళ్ళీ ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా కొంచెం వేడైనాయి కదా, డ్రై మ్యాంగో ఉంది కదా, కొంచెం డ్రై మ్యాంగో కూడా వేసుకుందాం. డ్రై మ్యాంగో ఉంటే డ్రై మ్యాంగో వేసుకోవచ్చు, లేకుంటే మనం చింతపండు అయినా వేసుకోవచ్చు కాస్త. ఇప్పుడు మనం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, వేయించి పెట్టుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ వేసేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం పప్పులన్నీ కొంచెం గ్రైండ్ చేసుకున్నాం కదా, కొంచెం కచ్చా పక్కగా, దాని తర్వాత మళ్ళీ అవిసె గింజలు కూడా వేసేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ డ్రై మ్యాంగో కూడా వేసి మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు దాని తర్వాత కావాల్సినంత కారము, మనం పొడి కారం అయినా వేసుకోవచ్చు, ఎండిన మిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత. ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు మనం ఫైనల్లో మనం వెల్లుల్లిపాయలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి కచ్చా పక్కగానే పౌడర్ చేయాలి. అవిసె గింజల పౌడర్ రెడీ. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి తింటే డైలీ ఒక 2 చెంచాలైనా సరే వేసుకొని తింటే డయాబెటిక్కి హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్స్ అయినా, బీపీ పేషెంట్స్ అయినా ఎవరైనా సరే దోశలోకి, ఇడ్లీలోకి పొడిగా వేసుకొని తింటే బాగుంటుంది. చపాతీ, రైస్, రొట్టెలో కూడా మనం ఇంకా పెరుగు వేసుకొని తింటే ఇంకా టేస్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.